నేను మొదటగా పాలమూరు ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేసినందుకు మీ అమూల్యమైనటువంటి ఓటుని కమలం పువ్వు గుర్తుపైన వేసి అరుణమ్మ గారిని పార్లమెంటుకు పంపినందుకు పాదాభివందనం చేస్తున్నాం. సమయానుకూలంగా ఈ సభలో మీ అందరికీ క్షమాపణ కూడా చెప్తున్నాం. నాగర్ కర్నూలు మేము గెలిపియలేకపోయినందుకు క్షమాపణ చెప్తున్నాం. ఎందుకంటే అరుణక్క గారు ఇక్కడ పోటీ చేసినా ఆమె ఒక్కసారే అక్కడ వచ్చినా ఆ గద్వాలలో 20,000 మెజార్టీ ఇచ్చి ఆ ప్రజలు ఆమెకి ఇచ్చినటువంటి గౌరవాన్ని గద్వాల ప్రజలు గుండెకు అద్దుకొని 20,000 మెజారిటీ ఇచ్చిందంటే గద్వాల ప్రజలకు కూడా నేను పాదాభివందనం చేస్తాను. ఈ మధ్య కాలంలో అలంపూర్ కావచ్చు, వనపర్తి కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలల్లా, పార్లమెంట్ ఎన్నికలల్లా 5,000 10,000 ఓట్లు వచ్చేటువంటి అక్కడ ఈసారి టిఆర్ఎస్ని కిందికి తలదన్ని కాంగ్రెస్ పార్టీతో సమానంగా అలంపూర్లో కానీ, వనపర్తిలో కానీ, నాగర్ కర్నూల్లో సమానమైన ఓట్లు తెచ్చినందుకు ఆ 3 నియోజకవర్గ ప్రజలను కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ ఈ 3 నియోజకవర్గాలు, కొల్లాపూర్లోనేమో జూపల్లి మంత్రి గారు, కల్వకుర్తిలోనేమో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బతుకుదెరువుకు వచ్చిండు. ఆయన ఇక్కడ శాశ్వతమైనటువంటి నియోజకవర్గం కాదు, మా కల్వకుర్తి ఆయనది శాశ్వత నియోజకవర్గం. కల్వకుర్తి వంశీచంద్రరెడ్డిది శాశ్వత నియోజకవర్గం, ఆయన బతుకుదెరువుకు వచ్చినోడు. ఆయనకి ఇక్కడ టికెట్ ఇచ్చిర్రని, అక్కడ ప్రాంతపోడు ముఖ్యమంత్రి అయినని కల్వకుర్తిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీజేపీకి 70,000 ఓట్లు అసెంబ్లీలో వచ్చినాయి, రానియొద్దనేటువంటి కుట్రబన్ని అక్కడ ఖర్చు పెట్టి కొల్లాపూర్ కావచ్చు, నాగర్ కర్నూలు, అది అచ్చంపేట కావచ్చు, కల్వకుర్తిలో ఈ 3 ప్రాంతాలలో వాళ్ళ ప్రాబల్యంతో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు రావడం జరిగింది. మా దగ్గర ఈ 3 నియోజకవర్గాలలో మేము కొంత ఇంకెక్కువ తెచ్చుకుని ఉంటే ఇలా ఆ పార్లమెంట్ కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉండేది. ఏది ఏమైనా ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి గెలిచినటువంటి డికే అరుణ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, విర్రవీగుతున్నటువంటి ముఖ్యమంత్రి మెడలు వంచి పార్లమెంటుకు ఇవాళ కమలం జెండాని రెపరెపలాడించినటువంటి ఘనత అరుణమ్మ గారిది, ఇక్కడ ఉన్నటువంటి నాయకులది, కార్యకర్తలదని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. గతంలో కూడా బీజేపీకి ఓటేసినాం, బీజేపీని గెలిపించుకున్నాం. కానీ గెలిచినటువంటి వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు బీజేపీని మళ్ళా విడిచిపెట్టి వేరే పార్టీలలో పోయినటువంటి వ్యక్తులు, బీజేపీని దెబ్బతీసిన వ్యక్తులు మళ్ళీ బీజేపీలోకి వచ్చి మళ్ళీ ఎలక్షన్ల మొదలు దెబ్బతీయాలనుకున్నా కూడా నాయకులకు తగ్గినటువంటి గుణపాఠం చెప్పినటువంటి పాలమూరు ప్రజల్ని ఇవాళ మనందరం కార్యకర్తలను కూడా మెచ్చుకోవాలి. వాళ్ళు ఊహించుకున్నారు మేము ఎక్కడ పోతే అక్కడ జనం మా వెంబడి వస్తారని. వచ్చేటప్పుడు 2 వస్తారు, పోయేటప్పుడు 4 తోలుకపోయారు. అంత మాత్రాన భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి పార్టీ, కార్యకర్తలతోటి బలమున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. పోయినోడు బిచ్చగానోడు అవుతాడు కానీ బీజేపీలో ఉన్నోడు బిచ్చగానోడు ఎప్పుడు కాడు. నావరావని అడుగుతున్నాడు, ఎన్నిసార్లు పోటీ చేసినవరా అంటే 6 అన్న. నువ్వెన్నిసార్లు చేసినావంటే 6 అన్నాడు. ఇక మన పని అరిగిపోయింది అని చెప్పిన. 6 సార్లు పోటీ చేసినా కూడా, అంచుదాకా విజయం వచ్చినా కూడా మొక్కవోని ధైర్యంతో ఈ పార్టీలో ఉన్నామంటే అది భారతీయ జనతా పార్టీ. అవకాశాలు రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
అవకాశాలు వచ్చి ప్రయత్నం చేసి అందలం ఎక్కనటువంటి వాళ్ళ ఉండొచ్చు. కానీ సిద్ధాంతాలను ఇడవలే, నక్సలైట్లు తుపాకులతోటి కాల్చిన ఇడవలే, కార్యకర్తలకు కష్టాలు వచ్చిన ఇడవలే, ప్రాజెక్టుల కొరకు ఉద్యమాలు చేసినాం, ప్రజల వెంట ఉన్నాం, ఈ పార్టీ ప్రజల పార్టీ అని చెప్పి ప్రజల వెంటనే ఉన్నటువంటి వాళ్ళం. ఇలా అరుణక్క ఒక్కదాన్ని చేసి ఎట్లా అసలు బీజేపీ టికెట్ ఎట్లా వస్తుంది అనుకున్నారు? అంతకుముందు ఎలక్షన్లలో ఆమెనే పోటీ చేసే తక్కువట్లతోటి ఓడిపోయాయి. జాతీయ ఉపాధ్యక్షురాలు, ఆమెకు చరిష్మా ఉంది. ఆడ లేకున్నా ఈడ ఉన్నా ఆడ 20,000 ఓట్లు సాధించినటువంటి వ్యక్తి. నీకు సీటెస్ట్లో నువ్వు ఉండతానా మున్సిపల్ కౌన్సిలరే గెలవరు. ఇలా నాకు టికెట్ ఇవ్వలేదని నేను పోతా అంటే నువ్వు వచ్చింది టికెట్ కొరక, నరేంద్ర మోడీ గారి ఆశయాల కొరక, బీజేపీ సిద్ధాంతాల కొరక, బీజేపీ విధానాల కొరక? ఒకసారి ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ అన్ని ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి నేను పాలమూరు ప్రజలు ఇవాళ కాదు, మేము 40 సంవత్సరాలుగా, ఆనాడు రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, నాగురావు కావచ్చు, బురుజు రాజేందర్ రెడ్డి కావచ్చు, పటాకుల రామచంద్రయ్య కాలం నుంచి కూడా కష్టపడ్డటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. నేను అరుణమ్మ గారికి ఒకటే విజ్ఞప్తి, ఇవాళ పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీలు ఉన్నాయి. నిజంగా మీరు నడుం గట్టి బయలుదేరితే 14 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని తుదముట్టించేటువంటి శక్తి మీకు ఆ భగవంతుడు ఇచ్చిండు. ఇవాళ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, స్థానిక ఎన్నికలు రేపు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఆయన పని ఒకటే ఉన్నది, ఈడ మూటలు నింపాలి, ఆడికి మూటలు మోయాలి. 17 సార్లు పోయిండు ఢిల్లీకి, 10 సార్లు వచ్చిండు పాలమూరుకు. సాధించింది ఏంది? ఆయన దత్తు తీసుకున్న 2 కూడా దుత్తలు వలిగిపోయినాయి, ఒకటి చేవల్ల, ఒకటి మహబూబ్నగర్. ఈ 2 ఆయన గెలిపియనీకే దత్తు తీసుకున్నాడు. కానీ అక్కడ చేవెళ్ళ ప్రజలు, ఇక్కడ పాలమూరు ప్రజలు ఆయన దుత్త వలుగొట్టిరు. ఇవాళ ఒక్కటి గుర్తుంచుకోవాలి, మాయ మాటలు చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి అటు మోడీ పైన బీజేపీ పైన తప్పుడు విధానాలని చెప్పి ఇక లేస్తే ఆయన పుస్తకం పట్టుకొని చూపిస్తున్నాడు. అది బైబిలో తెలియదు, రాజ్యాంగమో తెలియదు, ఒకటే చూపుతుంటాడు, ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ. అరే నాయన, మీ నాయనమ్మనే ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఈ దేశంలో ఎమర్జెన్సీని తెచ్చినటువంటి దాఖలా ఇందిరాగాంధీకి ఉంది, మీ నాయనమ్మకు ఉంది, మీ రక్తముళ్ళు ఉంది. కడుకోసారి తిప్పుతాడు ఆ పుస్తకాన్ని పట్టుకొని. ఒక్కసారి ఎప్పుడన్నా ఆయన పక్కలు ఉంటే పుస్తకం గుంజుకొని చూడమ్మా, అది బైబిలా, అది భారత రాజ్యాంగమా? కాబట్టి ఇలా రాహుల్ గాంధీ ఏదో 42 పార్టీలు ఒకటై 230 సీట్లు గెలిస్తే ఎగిరెగిరి పడుతున్నాడు. అరే ఓ పిచ్చోడా, 42 పార్టీలు కలిపితే 230 రాలే. ఒకే ఒక పార్టీ కమలం జెండా నరేంద్ర మోడీ 240 సీట్లు వచ్చినాయి. ఒరిజినల్గా నిలబడ్డాడు, పక్కన కుర్చీ మీద నిలబడ్డాడు, నేనే పడుకున్నా అన్నాడట. ఈయన అట్లున్నది. కాబట్టి రాహుల్ గాంధీది, ఈ రేవంత్ రెడ్డి, ఇదంతా కూడా ఏదో తంతె గారెల బుట్లో పడ్డట్టు పడ్డరు. అంతకు తప్ప వీళ్ళు ఇది బీజేపీ కష్టపడితే ఆ గాలం ఇట్లా పెట్టి గుంజితే బీజేపీ గాలం పడితే వాని జోలలో పడ్డది చేప పోయి. వాడు కష్టపడ్డది లేదు, వాడు చేసేది లేదు. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకోవాలి, బీజేపీ కార్యకర్తలు ఈ బీజేపీని తట్టుకోవాలంటే చాలా కష్టం. అదేదో టెంపరీగా మీరు ఇలా అడ్డుకోవాలని చూస్తున్నారు. నిజంగా నేను పార్లమెంట్లో ఎలక్షన్లప్పుడు అరుణమ్మ గారిని నేను 2-3 మీటింగ్లకు వచ్చిపోయినా. ఆమె ధైర్యం చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఆ నిలబడ్డోడేమో నా మీద దొంగోట్లతో గెలిచినోడు, ఎట్లా నువ్వు ఓడగొట్టమ్మ వాడిని అనేవి నేను తలిగిన, నువ్వేం పికర్ చేయకపో, అక్కడ చూసుకోపో అని ఏమంటది. అరే నిజంగా కూడా ప్రజల ఓట్లతోటి నేను గెలిచిన, పోస్టల్ బ్యాలెట్లో 40 ఓట్లు కుదుకొని వాడు 40 ఓట్లతో గెలిచినాను అన్నాడు.
ఎట్లనైనా పాలమూరు ప్రజలు అంత అమాయకులు కాదు, కలకుర్తలు అంటే మోసపోయిర్రు, పాలమూరు వాళ్ళు వంగబెట్టి గుద్దుతారు అనుకున్న గుద్దిరు, కానీ జర సపడ తక్కువ వచ్చింది. సరిపోని గుద్దలే. నార్కర్నూలు నారాయణపేట వాళ్ళు మక్తలోళ్ళు గుద్దినట్టుకి జర గుద్దినుంటే సడుగులు ఇరుగు, కానీ అది జర ఎక్కతక్కువ అయింది. పైసల బలం 100 కోట్ల దాకా పెట్టినట్టున్నది. ఇక ఆయన పొద్దున్న లేస్తే పాలమూరికే వచ్చే. కాబట్టి ఇవాళ మీ అందరికీ రుణపడి ఉన్నాం. కార్యకర్తలని కాపాడుకునేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది. రాబోయే ఎన్నికలలో విజయ దుందుబి మోగించి బీజేపీని రెపరెపలాడిస్తాం. పాలమూరు గడ్డ బీజేపీ అడ్డ, అది అరణమ్మ అడ్డగా ఈ బీజేపీ కార్యకర్తల యొక్క కష్టార్జితంగా సాధించిన అడ్డ బీజేపీ అడ్డాని గుర్తుంచుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ విజయం కార్యకర్తల విజయం, ఈ విజయం అరుణమ్మ గారి విజయం, ఈ విజయం నరేంద్ర మోడీ గారికి మీరు సమర్పించిన విజయంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే. కార్యకర్తల నాయకత్వం, కార్యకర్తల నాయకత్వం, కార్యకర్తల నాయకత్వం. భారత్ మాతాకి